ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో కొత్త కెప్టెన్ల నేతృత్వంలో 5 జట్లు ఉన్నాయి. ఈ 5 జట్టుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. అయితే ఢిల్లీ జట్టులో ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే జట్టులో 3 స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఈ ముగ్గురికి నాయకత్వం అనుభవం కూడా ఉంది. ముఖ్యంగా గత సీజన్లో 2 జట్లు నాయకత్వం వహించిన 2 మాజీ కెప్టెన్లు ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నారు. కాబట్టి ఈసారి ఢిల్లీ జట్టు ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఆసక్తిగా మారింది. కేఎల్ రాహుల్ ఈ మెగా వేలం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ ను 14 కోట్లు కొనుగోలు చేసింది. వికెట్ కీపర్ ఓపెనర్ అయిన రాహుల్ గత సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఐపీఎల్లో 64 మ్యాచ్లకు కెప్టెన్ గా కూడా కనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రాహుల్ ను కెప్టెన్సీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వినిపిస్తుంది. ఫ్యాబ్ డూప్లెసిస్ గత సీజన్లో ఆర్సీబీ జట్టు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ లో చేరిన ఫ్యాబ్ డూప్లెసిస్ కెప్టెన్ పై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఫ్యాబ్ ఐపీఎల్లో 42 మ్యాచ్లకు కెప్టెన్ గా కనిపించాడు. దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం కూడా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కెప్టెన్ కోసం వెళితే ఫ్యాబ్ కు మగ్గాలు దక్కే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ ఈసారి ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అక్షర్ పటేల్ ను 16.5 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఈ రిటైన్ తర్వాత అక్షర్ ను ఢిల్లీ కెప్టెన్ చేయాలని చూస్తున్నట్లు అప్పట్లో వచ్చాయి. అక్షర్ గతంలో ఢిల్లీ క్యాపిటల్ కు నాయకత్వం వహించాడు.